ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం, ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా? ఏం పేరు ఈయన పేరు? మరి ఈయన చంద్రశేఖరరావు. ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి. అప్పుడు ఆయన వంగినా ఇట్లా ఇంతగా వంగినా? అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్కులు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా. కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ ఎ పవర్ ప్లాంట్స్ ఇన్ టీఎస్. ఓకే, హన్స్ ఇండియా పత్రికా ఓనర్ ఉండొచ్చు కదా. బిజినెస్ బ్యారన్ అదానీ మీట్స్ టు కేసీఆర్, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇగో ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరిండు. ఈ సిగ్గులేనోడు అదాని గురించి నా గురించి మాట్లాడతాడు. అట్లనే ఒక లిస్ట్ ఉంటుంది కదా, వేరే పేపర్ ఇంత ఉందా, 12-13 లిస్టు ఉంటుంది చూడు ఒకటి. నేను ఆ లిస్టు చదివి వినిపిస్తాను నీకు. ఎన్ని ఇచ్చిండ్రో వాళ్ళు, ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చిర్రు, ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిండ్రు. ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు, మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకల ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలుకు పోతానే ఆయన్నే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా, జైల్లో పోయి ఉందామా అని. ఆయన ఏమనుకుంటున్నట్టు నిన్నవానేదో పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అందరూ అయినరానా? ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది. అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది. ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు కొట్టేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్నా జ్ఞానంతో, కొంచెమన్నా ఆలోచన, విజ్డమ్ వాడాలి కదా. ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటా. ఈ ఫోటో చూపెట్టిండు. నేను అదానిని కలిసిన, బరాబర్ కలిసిన. ఎడబెట్టిన నేను కలిసిన ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లోనే పెట్టిన. నేను దాచుకున్నాను. నీళ్ళక 4 గంటలు రహస్య సమావేశాలు చేసినా, లేకపోతే చీకట్లో పోయి కోయినూరు రోడ్ల కాళ్ళు పట్టుకున్నాను. బరాబర్ దావోస్లో కలిసినాం. తర్వాత ఏం చేసినాం, ఒక ప్రపోజల్ ఇచ్చిండు, యోగి ఈ పని చేసినాం మేము. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. మేము నీ లెక్క మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు. అదానీని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే. మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం, నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకోమని ఎస్, ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా. నేను దాచుకునేదే ఉంటే, దొంగ చీకట్లో కలుసుకునేదే ఉంటే, నీ లెక్క లుచ్చా పనులు చేసేదే ఉంటే, నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా దొడ్డిదారులకి పిలిపించుకొని కాళ్ళు పట్టుకొని కాళ్ళు ఒత్తుకుంటా 4 గంటలు నేను కూడా కూర్చుంటుంటి. కానీ నీలాగా నాకు చిల్లర పనులు చేసే అలవాటు లేదు. నువ్వు తిట్టున్నావు, నువ్వు నాకేం ఫరకూడదు. తిడుతున్నావు, తెల్లారు లేస్తే సైకో, నేను సైకో అనట. మరి నువ్వేంది సాడిస్టువా? ప్రజలను కొండారెడ్డిపల్లిలో, నేను నాకు తెలియక అడుగుతా, కొండారెడ్డిపల్లి నీ సొంతూరు. నీ సొంతూరులో ఒక 85 ఏళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి గారు, మాజీ సర్పంచ్, నీకోసం పనిచేసిండు మొన్న ఎలక్షన్లో. నీ ఫోటో ఇక్కడ గుండె మీద బ్యాడ్జ్ మీద పెట్టుకుని పాప నీకోసం తిరిగిండు పెద్ద మనిషి. గాయన ఇంటికి అడ్డంగా గోడ కడతారు ఎవడని నాకు అర్థం కాదు. అసలు మనిషివేనా నువ్వు, మృగానివా? ఇంటికి అడ్డంగా గోడ కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి పెద్ద మనిషి బయటికి రాకుండా చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్య కారణమైతే ఇలా పోలీసు వాడు కేసు పెట్టాడు. ఆయన బాడీ తీసుకుపోతాను కూడా ఇరుకు సందులోకి వెళ్ళి తీసుకుపోతాను. ఇంతకంటే హీనమైన పని ఉంటుందా? ఇంతకంటే హీనమైన పని ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఏం మనిషి నాకు అర్థం కాదు. సాడిస్ట్ కాకపోతే ఏమనాలి? ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది, శైలజ వాంకిడి. ఆ అమ్మాయి అంత్యక్రియలకు మా కోవాలక్ష్మి గారు, ఆమెకు గిరిజన బిడ్డ, ఆదివాసి బిడ్డ, ఆమె పోతానంటే నీకేం నచ్చిందా నాకు అర్థం కాదు. ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా? మా అనిల్ జాదవ్ను అరెస్టు, మా ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ అరెస్టు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఇంటర్నెట్ షట్ డౌను, లగచర్లలో ఇంటర్నెట్ షట్ డౌన్, అక్కడ పోయి అర్ధరాత్రి పోయి బందిపోట్ల మీద దాడి చేసినట్టు నీ సొంత నియోజకవర్గంలో దాడులు. ఇందుకేనా నీ పరిపాలన? ఇంకా సిగ్గుమాలిన పని. నేను చెప్పిన మహబాద్లో 1 ఇయర్ కావస్తోంది. ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు? అదానీ కోసం, అల్లుని కోసం, అన్న కోసం, బావమరిదికి అమృతం కోసం. ఇది ఈయన స్థూలంగా చెప్పాలంటే 1 ఇయర్ పరిపాలన. అదానీ కోసం, అల్లుడి కోసం, అల్లుడి మ్యాక్స్ బి అండ్ ఫార్మా కోసం, అన్న కోసం, జగదీష్ అన్న కోసం, తిరుపతి అన్న కోసం, బావమరిది సృజన్ రెడ్డికి అమృతం పంచడం కోసం. దానికి తప్ప నువ్వు పీకిందేంది సంవత్సరం నేను అడుగుతున్నా.
నువ్వు సాడిస్టు సన్నాసి నేను అనలేకనా, నాకు నోరు లేదా? నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, అదానిని నువ్వేదో పెద్ద గొప్ప పని చేసినట్టు నిన్న నాకైతే ఒక డౌట్ వస్తుంది బాస్, మీరు చెప్పాలా మరి. నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండు అదానిని చూసుకున్నా, 14 పోయిన నెల అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట. ఎవరు? అదాని గారి. నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా, మేము ఆ చెక్కును క్యాషే చేయలే. నాకు తెలియక అడుగుతా బాస్, నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులో వేస్తా, చెక్ క్యాష్ చేసుకుంటా. మరి నువ్వు 38 రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే? అయితే వానికి ఇచ్చే ఉద్దేశం అన్నా లేకపోవాలి, నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశం అన్నా లేకపోవాలి. లేకపోతే దాని చెక్ చూపెట్టి వెనకెళ్ళి పైసలైనా దొబ్బిండాలా కుల్లా. ఇక ఇంతకంటే ఇక దాచితందుకు ఏం లేదు. ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం, కానీ ఇది ఎక్కడిది విచిత్రం ఇది? అక్టోబర్ 14 చెక్ ఇస్తాడట, ఈయన నిన్న మేము 38 రోజుల పాటు మేము క్యాషే చేయలే. మరి ఏం చేస్తున్నావు? ఇంకొకటి అడుగుతున్నా నేను, అసలు అదాని దొంగనికి నిన్న తెలిసిన అది మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడినావు? నిన్నగాక మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం మీకు, ఇప్పుడు మీరు కూడా చూసి ఉంటారని చూపెడతలేను. ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళి వచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు, అక్కడ మాట్లాడతావు. ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని, రాహుల్ గాంధీ నెత్తిమికెళ్ళి 2 చంపంగానే తెలిసింది, ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్ లేంది.